కాపు ఉద్యమ నేత ముద్రగడ జనసేనలోకి చేరిక దాదాపు ఖరారైంది. కాకినాడ జిల్లా కిర్లంపూడి గ్రామానికి వెళ్లి స్వయంగా ముద్రగడను పార్టీలో చేర్చుకోనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ నెల 20వ తేదీలోపు లేదా 23 తర్వాత కిర్లంపూడి వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. ఇవాళ ముద్రగడతో మరొకసారి మంతనాలు జరిపారు జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్. మరొక 10 రోజుల్లోపే పవన్ కళ్యాణ్ కిర్లంపూడి వచ్చి ముద్రగడను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తారని తెలిపారు. ముద్రగడ విలువలతో కూడిన రాజకీయాలు చేశారన్నారు. ముద్రగడ రాకతో జనసేన పార్టీకి బలం పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో జనసేన టీడీపీ పార్టీ పొత్తులో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆ అడ్వాంటేజ్ పోతుంది ముందు. దీనివల్ల ఏం నష్టం లాభం అనేది మనం ఆలోచించకూడదు. ఒక ఉద్యమానికి నాయకుడిగా చేసిన వ్యక్తి, నిజాయితీగా రాజకీయాలు చేసిన వ్యక్తి, ఉన్న ఆస్తి తగలబెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఎంతమంది ఉంటారు? దాంట్లో పద్మనాభం గారు ఒకడు. రాజకీయాలు చేసి డబ్బు పోగొట్టుకుంటుంటే, నిజాయితీ ఉన్నోడు డబ్బు పోగొట్టుకుంటుంటే, డబ్బు లేనివాడు గడ్డి తిని సంపాదించాడు రాజకీయాల్లో. కాబట్టి ఖచ్చితంగా తెలుసున్న వాళ్ళకి వాల్యూ ఉంటుంది. రాజకీయంలో నిజాయితీ విలువలతో కూడిన రాజకీయం చేసిన వాడికి అర్థం అవుద్ది. ఇప్పుడున్న ఒక తరానికి రాజకీయానికి అర్థం అవుతుంది. రాజకీయాలకు వచ్చింది డబ్బు సంపాదించడానికి అని అనుకుంటున్నారు తప్ప ప్రజలకు సేవ చేసి మోటివ్తో ఎవరు రాజకీయాలు చేయట్లేదు. కాబట్టి వాళ్ళు తెలియపోవచ్చు. ముద్రగడ పద్మనాభం రావడం వల్ల నిజాయితీని గుర్తించిన ప్రతి వ్యక్తి జనసేన పార్టీకి మద్దతు పలుకుతాడని నా అభిప్రాయం. ఎంతమంది జనం వస్తారో, ఎంత ఓట్లు వేస్తారో అనేది అసలు మన అన్కౌంటబుల్. ఒక బలం, ఒక కుటుంబం ఇటుపోయి కలిస్తే బలం ఉంటుంది కదా. ఒక కుటుంబంలో చిన్న ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని సర్దుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన రాక జనసేన పార్టీలోకి కూడా బలంగా ఉంటుంది. అంటే అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు ఈ గ్యాప్ ఎలా ఉందనుకోండి, వేరే పార్టీ వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని పద్మనాభం గారు అలా అంటారండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీదే పద్మనాభం గారు నిలబడతానని రాసిన వాళ్ళు ఒకడు. అది నిజమే కదా. ఇప్పుడు ఆయన అడిగితే నేను ఎందుకు పెడతాను, నాకు అవసరం ఏంటో ఆయన అంటాడు. కానీ దాన్ని క్లోజ్ చేయాలి మనం ఎక్కడో చోట. ఆ ఉద్దేశంతో మనం ఈ ప్రయత్నం చేస్తాం. అంతే తప్ప మనం ఏదో జరిగిపోతుందని అది కాదు. ఈయన రావడం, మంచి వ్యక్తి రావడం, మంచి జరుగుతుంది సమాజానికి. కానీ మా వాళ్ళు వచ్చారు. ఆయన ఖచ్చితంగా నెగ్గాలి, మంచి పొజిషన్లో ఉండాలి. పేద ప్రజలు సేవ చేయాలంటే అధికారం ఉండాలి. అధికారం ఉంటే ఖచ్చితంగా వస్తుంది. జనసేన టీడీపీ పార్టీలు రెండు కలిసినప్పుడు ఖచ్చితంగా అధికారం వస్తుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఉంటే ఆయనకి సేవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలోచన చేసి మేము ఇద్దరిని కూడా కన్విన్స్ చేసి ఇద్దరినో దారి తీసుకొచ్చాం. ఆయన కూడా ఇక్కడ రాబోతూ ఉన్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ జనసేనలోకి చేరిక దాదాపు ఖరారైంది. కాకినాడ జిల్లా కిర్లంపూడి గ్రామానికి వెళ్లి స్వయంగా ముద్రగడను పార్టీలోకి చేర్చుకోనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ నెల 20వ తేదీలోపు లేదా 23 తర్వాత కిర్లంపూడి వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. ఇవాళ ముద్రగడతో మరొకసారి మంతనాలు జరిపారు జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్. మరొక 10 రోజుల్లోపే పవన్ కళ్యాణ్ కిర్లంపూడి వచ్చి ముద్రగడను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తారని తెలిపారు. ముద్రగడ విలువలతో కూడిన రాజకీయాలు చేశారన్నారు. ముద్రగడ రాకతో జనసేన పార్టీకి బలం పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో జనసేన టీడీపీ పార్టీ పొత్తుతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ దాదాపు జనసేన పార్టీలోకి వెళ్లబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్. హిమబిందు, కాపు ఉద్యమ నేత ముద్రగడ జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. అంటే దాదాపుగా 2 డేట్లు కూడా చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే జనసేన పార్టీ నేతలు బొలిశెట్టి శ్రీనివాస్ లంచ్ మీటింగ్ లో ఏదైతే ముద్రగడ్ని కిర్లంపూడిలో కలవడం జరిగింది ఆయన స్వగృహంలో.
చూస్తే కనుక 2 డేట్లు చెప్పడం జరిగింది. ఇప్పటికే చూస్తే కనుక 20వ తేదీ లోపు, అంటే సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత 20వ తేదీ లోపు, లేదంటే 23 తర్వాత ఈ 2 డేట్స్ లో ఏదో ఒక డేట్ లో, అంటే దాదాపు 10 రోజుల్లోనే పవన్ కళ్యాణ్ స్వయంగా కిర్లంపూడి గ్రామం వచ్చి ముద్రగడను పార్టీలోకి ఆహ్వానిస్తారు. అక్కడే పార్టీ జనసేన పార్టీ కనువ కప్పి పార్టీలో చేర్చుకుంటారు. అయితే ఇది జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత చాలా పెద్ద, ఆ పార్టీకి ఒక పెద్ద బూస్టప్ గా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు చూస్తే కనుక పెద్ద అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో, ఒక నాదెండ్ల మనోహర్, అదే తర్వాత అంత స్థాయిలో పెద్ద నాయకులు ఎవరో కూడా పవన్ కళ్యాణ్ వెంట వెళ్లలేదని చెప్పుకోవచ్చు. హరిరామ్ జోగయ్య వంటి మినహా పెద్దగా ఓటు బ్యాంక్ ఉన్న నాయకులు ఎవరో కూడా ఇంతవరకు కూడా జనసేన పార్టీలోకి చేరలేదు. తొలిసారిగా ముద్రగడే చేరికతోటే జనసేన పార్టీ గ్రాఫ్ పెరగబోతుందని చెప్పి కూడా ప్రస్తుతానికైతే అదైతే అంచనాలు అయితే ప్రారంభమయ్యాయి. ఇందులో చూస్తే కనుక గత 4 రోజుల నుంచి కూడా నాటకీయమైన పరిణామాలు జరిగాయి. వాస్తవానికి ఏదైతే ముద్రగడ వైసీపీలో చేరడమే తరువాయో ఆయనకి కానీ, లేదా ఆయన కుమారుడికి కానీ కాకినాడ ఎంపీ టికెట్ రావడమే తరువాయి అన్నట్టుగా ఏదైతే మొత్తం రాజకీయాలనే కూడా వాతావరణం నెలకొంది. అయితే అనూహ్యంగా ముద్రగడ మాత్రం ఒక 5 రోజుల క్రితమే టర్న్ తీసుకుని జనసేన పార్టీలోకి, జనసేన పార్టీలు నాయకులు దాని ఇంటికి ఏదైతే సంప్రదింపులు జరపడం, తర్వాత ముందుగా ఏదైతే పవన్ కళ్యాణ్ ఉత్తరం రాయడం, లేఖ విడుదల చేయడం, రాష్ట్రంలో కాపులకు సంబంధించి కాపులంతా కూడా ఒక తాటిపైకి రావాలని చెప్పి కూడా బహిరంగ లేఖ ఏదైతే పవన్ కళ్యాణ్ విడుదల చేయడం, దానికి సంబంధించి ప్రత్యుత్తంగా మరో లేఖ ముద్రగడ జనసేన పార్టీ నాయకుల ద్వారా పవన్ కళ్యాణ్ పంపించడం, మొత్తం ఇవన్నీ కూడా 2 లేఖల ద్వారా మొత్తం ఇటు పవన్ కళ్యాణ్ అదేవిధంగా ముద్రగడ మధ్య సయోధ్య కుదిరింది. ఇది కాస్త పూర్తిగా ఏదైతే ముద్రగడను ఒక పెద్ద బలమైన నేతగా పార్టీలోకి తీసుకోబోతున్నారు. దీంతో చూస్తే కనుక రానున్న రోజుల్లో ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపులు సంబంధించి ఓటు బ్యాంక్ అంతా కూడా ఒకే పార్టీకి ఉండాలనే లక్ష్యంతో కాపు పెద్దలంతా కూడా ఏదైతే ఈ మొత్తం ఇటు ముద్రగడ పవన్ కళ్యాణ్ మధ్య సయోధ్య కుదిరిచినట్టుగా అర్థమవుతుంది. చూస్తే కనుక ఏదైతే ముద్రగడకు కాకినాడ ఎంపీ లేదంటే పిఠాపురం ఎమ్మెల్యే 2 కూడా ఇచ్చే అవకాశాలు ఉంది. ఎందుకంటే 2 కూడా ఏదైతే జనసేన పార్టీ ఏదైతే ఈజీగా గెలుచుకునే నియోజకవర్గాలకు కూడా అంచనా వేస్తున్నారు. మొత్తం మీద చూస్తే కనుక ఏదైతే ఈ వారం రోజుల్లోనే మొత్తం పూర్తిగా పరిణామాలన్నీ కూడా మారిపోయాయని చెప్పొచ్చు. దాదాపుగా వైసీపీలోకి వెళ్ళడమే తరువాయని అనుకున్న ముద్రగడ మాత్రం ఒకసారిగా అయితే పార్టీకి దాదాపు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేస్తేనే తన వద్దకు ఎవరిని పంపించదని చెప్పి కూడా క్లారిటీ ఇవ్వడం, తర్వాత చూస్తే కనుక ఇవాళ లంచ్ మీటింగ్ లో మొత్తం దీనికి సంబంధించిన స్పష్టత ఇవ్వడంతో బొలిశెట్టి శ్రీనివాస్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. చూస్తే కనుక ఈ ఏదైతే ఈ నెల 20వ తేదీ లోపు లేదంటే 23 దాటిన తర్వాత, ఎందుకంటే 22ని రామ మందిర ఏదో ప్రాణప్రతిష్ఠ ఉండడంతో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళబోతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న 10 రోజుల్లోనే ఏదైతే ఈ ముద్రగడ జనసేన పార్టీలోకి చేరడం ఖాయంగా చేరేందుకు కూడా ముహూర్తంగా ఫిక్స్ అయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2009 ఎన్నికల తర్వాత తొలిసారిగా మళ్ళీ ముద్రగడ ఏపీ రాజకీయాల్లో ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం చూస్తే కనుక ఈ జనసేన పార్టీ నాయకులు అయితే ముద్రగడ రాకతో తమ పార్టీ మరింత పూర్తిగా బలోపేతం అవుతుంది. ఎందుకంటే ముద్రగడ లాంటి పెద్ద నేత, అదైతే పెద్ద ఓటు బ్యాంక్ కలిగిన నేత, ముఖ్యంగా వరప్రసాద్ ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తులో ఏపీలో వెళ్లబోతున్నాయి. మరి ఇదే సమయంలో గత 4 ఏళ్లుగా కూడా ముద్రగడ టీడీపీ పైన కామెంట్స్ చేస్తూ మాట్లాడుతూ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు మళ్ళీ జనసేన పార్టీలో చేరడం, సో ఎలా రాజకీయంగా ఎలా మారిపోయే అవకాశం ఉంది వరప్రసాద్? ఖచ్చితంగా ఇది ఒక కొంత కాంప్లికేటెడ్ గా రాజకీయాల్లో ఇప్పుడు ఈ పొత్తులో జనసేన టీడీపీ పొత్తులో ఇది ఒక కొంత ఇబ్బందికరమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముద్రగడ చంద్రబాబు మధ్య ఏదైతే గత ప్రభుత్వంలో అయితే పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉండేది. నేరుగా ఏదైతే గత టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఓటమికి ముద్రగడగా కారణంగా కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే కాపు ఉద్యమ పరిణామాలు 2017 నుంచి దాదాపు 3 సంవత్సరాల పాటు ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం 2 సంవత్సరాల పాటు ఉక్కిరి బిక్కిరి చేశారు. తర్వాత చూస్తే కనుక చంద్రబాబుకు అదేవిధంగా ముద్రగడకు కూడా ఎక్కడ కూడా రాజకీయ వైరం అలాగే కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ద్వారా ఇద్దరు కూడా ఎంతవరకు కలిసే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటికే కూడా ఒక పలు రకాలుగా అంచనాలు అయితే మొదలయ్యాయి. అయితే చూస్తే కనుక ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడిన నేపథ్యంలో ఈ సమయంలో మాత్రం పూర్తిగా సర్దుబాటుగా వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు జనసేన పార్టీకి ఎక్కువ సీట్లు సాధించడం అనేది ముఖ్యంగా ఏదైతే పార్టీ నాయకులు కూడా భావిస్తున్నారు. దీనిలో హరిరామ్ జోగి లాంటి వాళ్ళు కూడా వెనకుండి ఇదంతా కూడా పూర్తిగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న 34 సీట్లలో దాదాపు
ఒక్క సీటు కూడా వైసీపీకి రాకూడదని చెప్పి కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్తున్నప్పటికీ ఇందులో ప్రధానమైన లక్ష్యం ఎక్కువ సీట్లు ఏదైతే ఇప్పటికే చూస్తే కనుక ఇప్పటికే ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే 8 సీట్లు పైగా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ సీట్లు దాదాపు 15 నుంచి 16 సీట్ల వరకు కూడా ఒక ఉభయ గోదావరి జిల్లాలోనే ఏదైతే జనసేన పార్టీ సాధించాలని చెప్పి కూడా చూస్తుంది. తద్వారా అసెంబ్లీలో అంటే రానున్న అసెంబ్లీలో జనసేన పార్టీ చాలా క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం అయితే ఉంది అని వ్యవహరించాలని చెప్పి కూడా పార్టీ నేతలంతా కూడా భావిస్తున్నారు. మొత్తం మీద చూస్తే కనుక ఎంతవరకు ముద్రగడ చేరిక ద్వారా అంటే ఇందులో చూస్తే కనుక పూర్తిగా అంటే కాపులకు ముద్ర పడే అవకాశం అయితే కూడా ఉందని చెప్పి కూడా ఇప్పటికే కూడా కొంత అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ముద్రగడ అయితే పూర్తిగా కాపులకి ఎంత వరకు కాపు ఉద్యమానికి సంబంధించిన ఎంత సారథ్యం వహించారో ఇతర కులాలు ముఖ్యంగా ఆయన స్వగ్రామంలోనే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు ప్రతిపాడు నియోజకవర్గంలో బీసీలకి కూడా పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ చేరిన తర్వాత అన్ని కులాలను కూడా కలుపుకునే వెళ్లేలాగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తారని చెప్పి కూడా ఇప్పటికే రాజకీయ వర్గాలు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తమే చూస్తే కనుక రానున్న 10 రోజుల్లోనే పవన్ కళ్యాణ్ స్వయంగా కిర్లంపూడి గ్రామం వచ్చి ముద్రగడను తన పార్టీలో చేర్చుకునేందుకు కూడా సిద్దమవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ వరప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.